మహేంద్ర తనయ ఒడిశాలోని గజపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే జీవనది. మహేంద్రగిరి కొండల్లో పుట్టినందుకే ఈ నదికి మహేంద్ర తనయ అనే పేరు వచ్చింది. మహేంద్రగిరి కొండలకు మరో విశిష్టత కూడా ఉంది. ఈ కొండలు అశేష శివభక్త కోటితో కలకలలాడుతూ కనిపిస్తాయి. శివ పూజ విధానంలో మూర్తి పూజ కంటే లింగార్చనే అనంత ఫలప్రదమని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. మహాభారత కథనం ప్రకారం అరణ్యవాసం చేసినప్పుడు పాండవులు ఇదే విశ్వసించారు. మహేంద్రగిరిపై మహాశివుడి భక్తి ప్రపత్తులతో కొలిచి ధరించారు. తూర్పు కనుమల్లో మహేంద్రగిరి శిఖరం 1501 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మహేంద్రగిరి శిఖరాగ్రాన పంచపాండవుల ఆలయ నిర్మాణం అప్పటి అద్భుత వాస్తు నిర్మాణ ప్రతిభకు తార్కాణం. వీటి నిర్మాణం నేటికి అంతుచిక్కని రహస్యమే. పాండవులు అరణ్యవాస సమయంలో మహేంద్రగిరిపై కొంతకాలం నివసించినప్పుడు శివలింగాలను ప్రతిష్ఠించి ఆరాధించారని భక్తులు చెబుతారు. ఇక్కడి ప్రస్తుతం కుంతి, ధర్మరాజు, భీముడి ఆలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతావి శిథిలాలయ్యాయి. ఈ ఆలయాలన్నింటిలోనూ శివలింగాలే ఉండటం విశేషం. 30 అడుగుల ఎత్తులో అరుదైన రాతి కట్టుతో నిర్మించిన కుంతి ఆలయం అబ్బురపరుస్తుంది. ఆలయం ఎదురుగా 2 పురాతనమైన బావులు ఉన్నాయి. అత్యంత ఎత్తైన మహేంద్రగిరులపై వాటిని ఎలా తవ్వారనేది అంతుబట్టని విషయం. కుంతి మందిరం ఉత్తర దిశలో ధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడ ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. ధర్మరాజు ఆలయం ఎదురుగా ఉన్న మరో కొండపై భీముడు ఆలయాన్ని కేవలం 5 భారీ రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. మహేంద్రగిరి పర్వతంపై ఉన్న అన్ని ఆలయాల్లోనూ ఇదే పురాతనమైనది.